వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటింతుము. వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటింతుము. ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే, ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఎన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. ఈవులెన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు నాకు. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. అవసరతలు ఏవైనా తీర్చేడి యెహోవా నీవే. అవసరతలు ఏవైనా
తీర్చేడి యెహోవా ఈరే నీవే. నా కోరికంత ఏ క్షణమైనా నీవేగా నా యేసు. నా కోరికంత ఏ క్షణమైనా నీవేగా నా యేసు. ఆమేన్. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. సర్వమంతా నీవేనయ్యా, నీకేగా అంకితం చేసితివి. మా సర్వమంతా నీవేనయ్యా, నీకేగా అంకితం చేసితివి. వేచి ఉన్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటింతుము. వేచి ఉన్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటింతుము. స్తోత్రం వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటివాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఘన మహిమ నీకేగా. ఘన మహిమ నీకేగా. యెహోవా షమా వర్షిప్ సెంటర్ కుటుంబములకు నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఒక శ్రేష్టమైనటువంటి దినం. ఒకవేళ ఎవరైనా ఉపవాసం ఉండడానికి బలహీనత కానీ కలిగి ఉన్నట్లయితే ఏదైనా ఆహారం తీసుకొని ప్రార్థన చేయుట మాత్రము ప్రాముఖ్యమైనది అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానమునకు దయచేసి నాతో కలిసి పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని ఆఖరి భాగము నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వాక్యమును చూడాలని, వినాలని
ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఇఫ్ యు ఆనర్ మీ, ఐ విల్ ఆనర్ యు. దేవుడు తన శ్రేష్టమైన వచనమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, గత వారములో ఇదే గ్రంథములో నుండి సమూయేలు యొక్క తల్లి హన్నను గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దినమున ఇదే గ్రంథములో నుండి 2వ అధ్యాయము 3వ అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని సంగతులను మీ మధ్యలోనికి తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఇక్కడ 2 కుటుంబాలు కనబడుతున్నాయి. ఒకటి ప్రధాన యాజకుడు అయినటువంటి ఏలీ కుటుంబం, రెండవది హన్నా యొక్క కుటుంబం. ప్రధాన యాజకుడు అయినటువంటి ఏలీ 2 కుమారులు ఉన్నారు, హొప్ని, ఫినెహాస్. అలాగే హన్నకు ఒక కుమారుడు ఉన్నారు, సమూయేల్. ఆ తరువాత ఆమెకు 3 కుమారులు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. కానీ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతులను మీరు జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఈ 2 కుటుంబముల మధ్యలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన తారతమ్యమును మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ప్రేమించి ఏలీకి తన కుమారులకు ప్రత్యక్షపు గుడారములో పరిచర్య భారమును దేవుడు వారికి అప్పగించడం జరిగింది. దేవుడు ఆ పనిని అప్పగించారు అంటే కేవలం ఒక వ్యక్తిని నమ్మి ఆ శ్రేష్టమైనటువంటి యాజకత్వపు సేవను దేవుడు అప్పగించడం జరిగింది. అప్పగింపబడినటువంటి పని అది ప్రభు పని. దేవుని వాక్యములో ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన మాట్లాడుతూ ఉంటారు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను అని చెబుతూ ఉంటారు. అది నిజం. పరిశుద్ధత అనే మాట చాలా శ్రేష్టమైనది, అవసరమైనది. అలాగే దేవుని యొక్క మందిరమునకు కూడా ఎన్నటికి కీర్తనాకారుడు రాస్తాడు, పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము అని అంటారు. అక్షరార్థమైనటువంటి మందిరమునకు పరిశుద్ధత కావాలి. ఆత్మ మందిరమైనటువంటి మనలో కూడా పరిశుద్ధత అనేది చాలా అవసరమైనది. ఈ పరిశుద్ధుడైనటువంటి ఆయన అప్పగించినటువంటి పరిశుద్ధమైన పరిచర్య జరిగించవలసినది పరిశుద్ధముగానే ఆ పనిని జరిగించవలసినటువంటి బాధ్యత ఉంది. కానీ మనము 2వ అధ్యాయములో గమనించి చూస్తున్నప్పుడు ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ తన కుమారులు పరిశుద్ధతకు వ్యతిరేకమైనటువంటి కార్యములు చేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కొన్ని వచనాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 12వ వచనములో 2వ అధ్యాయము, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని వ్రాయబడి ఉంది. ప్రతి వచనాన్ని నేను వివరముగా మాట్లాడలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కఠినమైన పరిస్థితులను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. తరువాత 17వ వచనంలో వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అని వ్రాయబడి ఉంది. ఆ తరువాత 23వ వచనంలో ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? 24వ వచనములో, నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. 25వ వచనంలో,
ఆఖరి మాట చదువుతున్నాను. యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. 29వ వచనములో ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవుని బిడ్డలారా, నేను చదివిన ఈ శ్రేష్టమైన భాగములన్నిటిలో ఒక్కసారి గమనించి చూస్తున్నప్పుడు దేవుని యొక్క పనిలో పరిశుద్ధత కలిగి చేయవలసినటువంటి వారు బహు జాగ్రత్తగా అప్పగించబడినటువంటి పనిని పరిశుద్ధత కలిగి చేయవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారై ఉండగా పరిశుద్ధతకు వ్యతిరేకముగా ప్రతి కార్యమును చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సరి అయినటువంటి రిపోర్ట్ ఏలీ కుమారులను గురించి ఇవ్వబడలేదు. దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యమును కలిగి ఉండుట అనేది క్రైస్తవ జీవితమునకు చాలా ప్రధానమైనది. సాక్ష్యము కానీ లేకపోతే అసలు మనము జీవించుట ఈ భూమి మీద ఒక విధంగా చెప్పాలి అంటే అది వ్యర్థము అని కూడా తప్పకుండా చెప్పవలసిన అవసరత ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పిల్లలు పాపము చేయకుండా అతడు అడ్డగించినటువంటి వాడు కాదు. నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, పాపము చాలా భయంకరమైనది. దేవుని వాక్యములో పాపము వలన వచ్చు జీతము మరణము అని వ్రాయబడి ఉంది. నిజమే, చాలా కఠినమైనటువంటి ప్రతిఫలమును మనము చూస్తూ ఉన్నాం. అంటే పాపము అనే మాట ఒక భయంకరమైనటువంటి మాట అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకములో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా జన్మతో కర్మతో పాపములు చేసినటువంటి వారిని ఖచ్చితంగా ఒప్పుకొని తీరవలసిందే. మాట్లాడుతున్నటువంటి నేను కూడా పాపిని. ప్రభు తన కృప చేత ఆయన పరిశుద్ధునిగా, ఆయన నీతిమంతునిగా తీర్చిదిద్దారు అని నేను ఈ సమయంలో ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, పాపి అయినటువంటి మనుషుని యొక్క జీవితంలో ఖచ్చితంగా పశ్చాత్తాపపడితే అది చాలా దీవెనకరముగా ఉంటుందని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన పాపమును ద్వేషించారు, ఆయన పాపిని ప్రేమించారు. ఈ దినాలలో కూడా అదే రకమైనటువంటి మాటను మనం ఈ దినాల్లో ఆలకిస్తూ ఉన్నాం. అదేమిటి అంటే, వ్యాధితో పోరాడాలి కానీ రోగిని ప్రేమించాలి అనే మాట. నిజమే, ఆ కరోనా వైరస్ సంబంధించినటువంటి మాటలు వింటున్నప్పుడు నిజంగా ఈ దినాన్ని ఆ మాటలు కూడా నేను మీకు తెలియచేస్తున్నాను. పాపిని ఎప్పుడు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు, పాపాన్ని ఆయన ద్వేషిస్తూ ఉన్నారు. మరి ఏలీ కుమారులు చేసినటువంటి భయంకరమైనటువంటి పాపం చేస్తూ ఉన్న సమయంలో ఆయన చెవిని పడగానే 3వ అధ్యాయం 13వ వచనములో ఉన్నట్లుగా తానెరిగియు వారిని అడ్డగించలేదు అని వ్రాయబడి ఉంది. నిజంగా కానీ అడ్డగించి ఉన్నట్లయితే తన బిడ్డలను ఆయన కాపాడుకునేవారని నేను ఈ సమయంలో ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాను. అడ్డగించలేదు కనుకనే ఇప్పుడు ఆ పిల్లలకు ఏమి లేదు అంటే ఇక ఆ పిల్లలకు భవిష్యత్తు లేదు. దెర్ ఇస్ నో హోప్. పిల్లలకు భవిష్యత్తు లేదు. ఏమండి, భయంకరమైనటువంటి మరణము మాత్రమే వారికి ఆ స్థలములో ఉన్నది అని మనము తప్పకుండా దేవుని వాక్యములో గమనించి చూస్తున్నాం. అవిధేయులైన పిల్లలకు భవిష్యత్తు లేదండి. దర్ ఇస్ నో హోప్. నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ఆ భయంకరమైనటువంటి కాలములో ఒక శ్రేష్టమైనటువంటి బాలుడు కనబడుతున్నాడు. అతడు పవిత్రత కలిగినటువంటి వాడు, క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. వెలుపల ఉన్నటువంటి బాలురు యొక్క ప్రభావము తనపై పడకుండగా కాపాడుకుంటూ ఉన్నటువంటి కుమారుడు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము ఆఖరిలో చూస్తున్నప్పుడు ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయచుండెను. 21వ వచనం,
ఆఖరి భాగములో బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. 26వ వచనం, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చూచారా దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయములో వారిద్దరిని గురించి వ్రాయబడి ఉంది. ఏలీ కుమారుల యొక్క భయంకరమైనటువంటి పాపమును గురించి వ్రాయబడింది. హన్న కుమారుడైనటువంటి సమూయేలు యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవాలు వ్రాయబడ్డాయి. 11వ వచనములో పరిచర్య, 21వ వచనములో ఎదుగుచూ ఉండెను, 26వ వచనములో వర్ధిల్లుచుండెను. ఎంత చక్కని శ్రేష్టమైన అనుభవములు మనం అక్కడ గమనిస్తూ ఉన్నాము. తల్లి ఒడిలో చక్కగా నేర్పించింది అండి ఆ తల్లి. దేవుని బిడ్డలారా, తల్లి యొక్క ఒడి బిడ్డలకు మొట్టమొదటి బడి. ఆ శ్రేష్టమైనటువంటి ఒడిలోనే తల్లి ముఖాన్ని చూస్తూ ఉండగా ఆ తల్లి చక్కగా అన్ని శ్రేష్టమైన విషయాలు నేర్పించగలిగినటువంటి ఒక ఉపాధ్యాయురాలుగా ఉండవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లికి ఉన్నది అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమంది తల్లులు మీ బిడ్డలను ఆ శ్రేష్టమైనటువంటి విషయములు మీరు నేర్పిస్తున్నారో నాకు తెలియదు. ఇక్కడ ఒక సవాల్ చేస్తూ ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తల్లి యొక్క ఒడిలో ప్రార్థన నేర్చుకున్నాడండి. తల్లి యొక్క ఒడిలో వాక్యము నేర్చుకున్నాడు. తల్లి యొక్క ఒడిలో పరిచర్యను చేయడం నేర్పిస్తున్నది ఆ తల్లి. తల్లి ఒడిలో ఆరాధన ఎలాగూ చేయాలో నేర్చుకుంటున్నాడండి. నిజమే, ఆ చక్కని శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఎంత జాగ్రత్తగా. ఇక ఆ బిడ్డ యొక్క ప్రపంచమంతా ఏమిటి అంటే భక్తి జీవితమే కనబడుతుంది. ఆ బిడ్డ యొక్క ప్రపంచం ఏమిటి అంటే పరిశుద్ధమైన జీవితమే కనబడుతుంది. ఆ బిడ్డ యొక్క ఆ క్రమశిక్షణ అనుభవం అంతా ఏం కనపడుతున్నది అంటే బైబిల్లో నుండి ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్నాడు. నేను ఇది నాన్న జ్ఞాపకం చేస్తున్నానండి. క్రమశిక్షణ లేని మన జీవితములకు క్రమము నేర్పించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఒకవేళ కొట్టి నేర్పిస్తారేమో, అది ఎన్ని దినాలు ఉంటుంది. ఒకవేళ దండిస్తారేమో, అది ఎంతకాలం ఉంటుంది. కానీ కొట్టకుండగా తిట్టకుండగా దేవుని యొక్క గ్రంథం ఉందే మనల్ని క్రమపరచగలిగిన శక్తి దేవుని వాక్యమునకు ఉన్నది. ఒక భక్తుడు అంటాడండి, బైబిల్ డిసిప్లైన్స్ మై లైఫ్. నా జీవితమును బైబిల్ గ్రంథము క్రమపరిచినది అని. నిజముగా ఈ దినాన్ని నేను కూడా చెప్పగలను, దేవుని యొక్క వాక్యము నన్ను క్రమపరిచినది అని నేను కూడా చెప్పగలను. దేవుని బిడ్డలారా, అదే శ్రేష్టమైన వాక్యము నిన్ను క్రమపరచగలదు. అదే మాట నీ బిడ్డలను కూడా క్రమపరచగలదు అని కూడా నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ శ్రేష్టమైన క్రమశిక్షణ కలిగినటువంటి బాలుని యొక్క జీవిత విధానమును మనము జాగ్రత్తగా ధ్యానిస్తున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయములో ఇంకా కొన్ని శ్రేష్టమైన సంగతులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. అక్కడ బాలుడైనటువంటి సమూయేలు దేవుని యొక్క మందిరములో ఉండి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి విధానమును మనము గమనిస్తూ ఉన్నాం. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, అనగా దేవుని యొక్క మాట వినపడని కాలములో ఉన్నాం. అంటే దేవుడే మాటలాడకుండా ఉండడానికి నిర్ణయము చేసుకొనిన ఒక భయంకరమైనటువంటి సమయం అండి, ఒక భయంకరమైనటువంటి సమయం. కానీ సమూయేలు యొక్క ప్రవర్తన దేవుని యొక్క సింహాసనమును కదిలించగలిగినది అండి. ఇప్పుడు ఏలి యొక్క స్థానంలో ఒక వ్యక్తి కావాలి. అక్కడ దీపము ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. 3వ వచనాన్ని చూస్తున్నప్పుడు దీపము ఆరిపోక మునుపు, బిఫోర్ ద లైట్స్ వెంట్ ఆఫ్, దీపము ఆరిపోక మునుపు, అక్షరార్థమైనటువంటి దీపము ఆరిపోక మునుపు దీపాన్ని వెలిగించేవారు కావాలి మందిరంలో. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వ్రాస్తారు భక్తుడు. ఒక దినాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ ఆత్మ లేక దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ముందుగానే
దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించారండి. ఆ స్థలంలో దీపమును వెలిగించేవారు కావాలి, దీపముగా ఉండే వ్యక్తి కావాలి. ఎవరున్నారు అక్కడ? మనము దేవుని వాక్యమును గమనిస్తున్నప్పుడు 4వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచెను. ఎంత ఆధిక్యత దొరికిందండి! ఒక చిన్న బాలునికి దొరికిన ఆధిక్యత ఎంత గొప్పది! సమూయేలును దేవుడు పిలుస్తున్నాడండి. పిలిస్తే సమూయేలు ఆ శ్రేష్టమైన స్వరమును గుర్తించగలిగినటువంటి వయస్సు కూడా లేదు బహుశా, నేను అనుకుంటున్నాను. అటువంటి సమయాల్లో సమూయేలునకు ఆ శ్రేష్టమైనటువంటి పిలుపు అందుతుంది. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేల్, ఈ రాత్రి నువ్వు సిద్ధంగా ఉండాలి, నేను పిలుస్తాను అని చెప్పలేదండి. అక్కడ బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్తతో కూడా ఆయన మాట్లాడుతూ చెప్పలేదు, నేను రేపు దినమున మీతో మాట్లాడుతాను, వచ్చే వారం మీతో మాట్లాడుతాను, లేక ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతాను, దయచేసి మీరు సిద్ధంగా ఉండండి అని ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఎవరికి కూడా ముందుగా ఆయన చెప్పినట్లుగా లేదు. సమూయేలుతో కూడా ఎక్కడ చెప్పినట్లుగా లేదండి. కానీ ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, నువ్వు సిద్ధంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఏ సమయంలో మాట్లాడతారో తెలియదు. నువ్వు పండుకున్నప్పుడు మాట్లాడతారో, లేక నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు మాట్లాడతారో, నువ్వు పనిలో ఉన్నప్పుడు మాట్లాడతారో, లేక నువ్వు చదువుకుంటూ ఉన్నప్పుడు మాట్లాడతారో, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడతారో, లేక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండగా మాట్లాడతారో తెలియదు. ఏ సమయంలో ఆయన మాట్లాడతారో నువ్వు అలర్ట్గా ఉండాలి, నువ్వు సిద్ధంగా ఉండాలి. సమూయేలు మందిరంలో శ్రేష్టమైనటువంటి మందసం ప్రక్కని బహుశా పరిచర్య చేసి మందసం ప్రక్కని కూర్చుని ఉంటాడు, మందసం ప్రక్కని పండుకొని ఉంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలు కలిగిన ఆ శ్రేష్టమైనటువంటి మందసం ప్రక్కనే ఉన్నాడు. దేవుని యొక్క మాటలు ఎక్కడైతే ఉన్నాయో దేవుడు అక్కడ ఉన్నారు. అక్కడ నుండి దేవుని యొక్క స్వరం వినబడుతుంది. ఆ ప్రక్కనే కూర్చుని ఉన్నాడు, ఆ ప్రక్కనే కొన్నిసార్లు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అక్కడ నుండి స్వరం వినబడుతూ ఉంది, సమూయేల్ 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 సమూయేల్. మీరు గమనించండి, దేవుడు ఎప్పుడు పిలిచినా, ఆయన పిలిచినప్పుడల్లా ఎవరిని పిలిచినా 2 సార్లు ఆయన పిలుస్తూ ఉంటారండి. 3 సార్లు పిలిచినప్పుడు రెండేసి సార్లు ఆయన పిలుస్తున్నాడు, సమూయేల్ సమూయేల్. ఆ స్వరము వినగానే బహుశా పరుగున ఏలి దగ్గరకు వెళ్ళి ఉంటాడండి. కానీ విచారకరమైనటువంటి సంగతి ఏమిటో తెలుసా? ప్రధాన యాజకుడు అయినటువంటి ఏలి గారికి కూడా దేవుని యొక్క స్వరము ఆలకించలేకపోయారండి. ఆయన ప్రధాన యాజకుడుగా అనేక సంవత్సరాల నుండి ఆయన యాజకత్వము జరిగించినప్పటికీ కూడా దేవుని స్వరము ఆలకించగలిగినటువంటి అర్హత ఆయన కోల్పోయినట్లుగా మనం అక్కడ గమనిస్తున్నాం. వెంటనే ఏలి గమనించారు, ఈసారి కానీ ఒకవేళ పిలిస్తే, బాబు నువ్వు వెళ్ళి పండుకో, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము. ఎంత శ్రేష్టమైన మాట అండి. స్పీక్ లార్డ్, యువర్ సర్వెంట్ ఈజ్ లిసనింగ్. ఆయన స్వరమును వినుటకు ఆశ కలిగిన వాడవైతే నిన్ను తప్పక పిలుస్తారండి. ఆయన శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క స్వరమును వినగలిగినటువంటి ఆసక్తి కానీ నీకుంటే, నిజంగా ఆ లిజనింగ్ యాటిట్యూడ్ కానీ నీకున్నట్లయితే, ఆ వినే ఆ శ్రేష్టమైనటువంటి మనస్సు కానీ నీకున్నట్లయితే, నీకు తప్పకుండా ఆయన స్వరమును నీకు వినిపించడం జరుగుతుంది ఖచ్చితంగా. దేవుని బిడ్డలారా, ఆయన కొన్నిసార్లు ఒకవేళ నీకు అనిపించవచ్చు, ఆయన మాట్లాడితే లేక ఎవరో మాట్లాడితే నేను వినడం ఏంటి, లేక ఎవరు ఆలకిస్తే నేను ఆలకించడం ఏంటి అని అనుకుంటున్నావా? ఈ దినమున నీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీవే కానీ నీకు ఆ వినే మనసు కానీ నీకున్నట్లయితే
ఈ దినాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. యువర్ లైఫ్ కెన్ బి టోటల్లీ చేంజ్డ్. నీకు వినే మనసుగా నీకున్నట్లయితే యువర్ మినిస్ట్రీ కెన్ బి టోటల్లీ చేంజ్డ్. నిజముగా వినే మనసు నీకుంటే నీ జీవిత విధానం అంతా మారిపోతుంది, నీ పరిచర్య విధానం మారిపోతుంది ఖచ్చితంగా. ఈ దినమున నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. దేవుడు ఆ దినమున ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఎన్నుకున్నారండి సమయాలను. ఇదిగో నన్ను ఘనపరచువారని నేను ఘనపరచదను. ఈ దినమున మన బిడ్డలు కూడా సమూయేలు వంటి వారిలా ఉండాలని కోరుకుందాం. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఆ విధముగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయును గాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదములతో ముగించుకుందాం. మహాఘనుడు మహోన్నతుడైన మా దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీ శ్రేష్టమైన మాటను వినుటకు మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నన్ను ఘనపరచువారని నేను ఘనపరచుదును అని అన్నారు తండ్రి. మరొకసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో మిమ్మల్ని ఘనపరచగలిగిన వారినిగా, మిమ్మల్ని ప్రేమించగలిగినటువంటి వారినిగా మమ్మల్ని అందరినీ మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు అప్పగించిన పనిని నమ్మకముగా చేయగలుగుటకు, యథార్థముగా పరిశుద్ధముగా చేయగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ స్వరమును వినగలిగినటువంటి తండ్రి చెవులను మాకు దయచేయమని అడుగుతున్నాను. మీ మాటను వినే ఆసక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సన్నిధిలో సమూయేలు వంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మాకు మా బిడ్డలకు అనుగ్రహించండి. మేలు చేయండి, మహిమ పొందుము. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. ఎంతమంది ఉపవాసం ఉండి బిడ్డలు ముగిస్తున్నారో వారికి అందరికీ కావలసిన శక్తిని, బలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.